హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు మన ఛానల్లో నేనైతే గుమగుమలాడే బచ్చలి కూర పప్పు చేశానండి. మరి పప్పులో చాలా పోషకాలు ఉంటాయి. అట్లానే ఆకుకూరలు కూడా తినటం వలన మన ఆరోగ్యానికి చాలా హెల్తీగా ఉంటాము, చాలా మంచిది కూడాను. మరి అలాంటి ఆకుకూరల్లో బచ్చలి కూరతో ఈరోజు పప్పు ఎట్లా చేయాలో చూసేద్దామండి. పప్పు మన పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఇష్టపడే వంటకాల్లో ఇది కూడా ఒకటి కదండి. మరి అలాంటి పప్పును మనం చాలా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా బచ్చలి కూర పప్పు కోసం అని చెప్పేసి నేను కొద్దిగా అంటే ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకొని మంచిగా నేను నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఒక 3 కట్టలు బచ్చలి కూరను నేను తీసుకొని నీట్గా కడిగి తరిగి పెట్టేశానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మంచిగా మనం నానబెట్టుకున్న పప్పు, ఈ బచ్చలి కూర, అట్లనే ఒక 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా కారము, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసుకోవచ్చు, అయితే మాకు కారంలో కలిసింది కాబట్టి పసుపు నేను ఇంకా వేయట్లేదు. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకుని 3 నుంచి 4 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెజర్ తీసేసుకొని మనము పప్పు ఎట్లా ఉందో చూద్దాము. చూసారు కదండి, పప్పు అయితే మంచిగా మనకి ఉడికింది. ఇప్పుడు వాటర్ అనేది పప్పులో నుండి వచ్చిన వాటర్ సెపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుని పప్పును బాగా మెదుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ రసం అయితే యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇందాక పప్పులోంచి వచ్చిన వాటర్ని చక్కగా మనం సెపరేట్గా పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని బాగా ఉడికేలాగా మనము ఒక 2 ఉడుకులు ఉడికించుకుందామండి. తర్వాత ఇప్పుడు మనము తాలింపు అయితే వేసేసుకుందామండి. ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ముందుగా నేను ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చేసి తాలింపులు, తర్వాత వచ్చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇంతేనండి. ఇక తాలింపు వేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే బచ్చలి కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ ఎంత బాగుండిద్దో మన ఆరోగ్యానికి కూడా అంత మేలు చేసిద్ది. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే వాటిలో పప్పు అనేది కూడా ఒకటి కదండి. మరి అంతే మంచిగా మనము ఈ కర్రీ అనేది చేసుకుంటే, ఈ పప్పు అనేది చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి నేను చేసిన ప్రాసెస్లో ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇట్లా చేస్తానండి. మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంత మంచి పప్పులో మంచిగా నెయ్యి వేసుకుని సైడ్ మనము అప్పడాలు కానీ వడియాలు కానీ ఇట్లా ఏదైనా పెట్టుకుని మంచిగా తినేస్తే మరి ఇక ఆ రోజైతే మనకి ఫుల్ పండగేనండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.